పంపిస్తే విపరీతమైన వాళ్ళకి శిక్షలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న అనేక విధ్వంసాలని ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు వారి మనోధైర్యానికి కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇకపోతే పెద్దలు అధ్యక్షులు పుస్తకం లోపలి అంశాలను ప్రస్తావించకుండా మరి పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు కొన్ని అయినా సరే మీ అనుమతితోటి 2 నిమిషాలు ఎక్కువ తీసుకొనైనా సరే బ్రహ్మాండమైన సరళిలో నేను ఈ పుస్తకం మొత్తం చదివాను. బ్రహ్మాండమైన సరళిలో ఎంతో సందర్భ కానీ న్యాయ వ్యవస్థలను కానీ ప్రభుత్వంలోని లోపాలను కానీ అలానే ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలను కానీ చాలా ఉదాహరణలతో సహా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. అందులో కొన్ని నేను ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నైనా సరే మీకు విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. మొదట ఈ పుస్తకాన్ని ఒక వాక్యంతో మొదలుపెట్టారు. అది ఏమిటంటే నిజంగా ఆనంద బాష్పాలు రాలిని ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఏంటంటే అంకితం. సాధారణంగా ఏ పుస్తకాన్నైనా ఏ రచయితైనా రాసినప్పుడు వారి తల్లిదండ్రులకో వారి గురువులకో లేకపోతే వారి దైవానికో ఎవరికైనా అంకితం చేస్తారు. కానీ ఈ పుస్తకాన్ని నయవంచనను ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలనకు తొలి ధిక్కారిగా నిలిచి ఎంత అణిచివేత ఎదురైనా కాడి కింద పడేయకుండా తమ చారిత్రాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తున్న అమరావతి మహిళలకు అంకితం ఇచ్చారు. ఈ అంకితము మాటతోటే ఈ పుస్తకం ఏ విధమైన ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలకి నిలబడిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజా వ్యవస్థని కూలగొట్టడంతో ఈ ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టింది.